గోపి, ఎందుకెంత బాధపడుతున్నావు? నువ్వే కదా చెల్లెల్ని ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చావు, ఇప్పుడెందుకు భయపడుతున్నావు? నేనేం భయపడ్డం లేదు సార్. నా చెల్లెని ఇంటికి తీసుకొచ్చినందుకు నేనేం బాధపడ్డం లేదు. కానీ వాసు నందినితో మాట్లాడిన మాటలే చాలా బాధగా అనిపించాయి సార్. వాడు నందినితో రాణి జీవితంలో అయిపోవడానికి కారణం అన్నయ్యే, నా జీవితం కూడా అన్నయ్య నాశనం చేశాడు అన్నాడు. ఆ మాటలే సార్ చాలా బాధ కలిగిస్తున్నాయి. వాసు రాణి నా రక్తం పంచుకు పుట్టకపోయినా నేనెప్పుడు వాళ్ళని నా తమ్ముడు చెల్లె అనుకున్నాను సార్. వాళ్ళ జీవితం బాగుండాలనే కోరుకున్నాను. అందుకే సార్ అక్కడంత గొడవ జరిగితే రాణిని నా ఇంటికి తీసుకొచ్చేశాను. కానీ వాసు ఏమో నందినితో అలా అన్నాడు. వాసు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా నాదే తప్పంటున్నారు. ఈరోజు నా స్థాయి హోదా పెరిగిందని నేను మారాను అంటున్నారు. కానీ నేను మారలేదు సార్. రాణి జీవితం బాగుండడమే నాకు కావాలి. వాసు జీవితం కూడా ఎప్పుడూ బాగుండాలి. అదే నేను కోరుకున్నాను. కానీ నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు సార్. అదే సార్ చాలా బాధగా ఉంది. నువ్వెంత బాధపడుతున్నావో, మానసికంగా ఎంత కృంగిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను గోపి. నీ మనసు తేలికపడటానికి 2 పెగ్గులు మందు తీసుకో. నివాస్ సార్, 2 పెగ్గులు మందు తీసుకుని సోడా కలుపురా. ఓకే సార్. వద్దు సార్, లాస్ట్ టైం మీరు నాకు కూల్ డ్రింక్ అని చెప్పి ఇచ్చినందుకే చాలా పెద్ద గొడవ జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు తెలిసి తాగితే నేనేం మాట్లాడతానో నాకే తెలియదు. అయినా మా నాన్ననే తాగొద్దని చెప్పాను. నేను తాగితే ఎలా సార్? సరే గోపి, నువ్వు వద్దంటే నేను బలవంతం చేయను. ఏదో బాధపడుతున్నావు కదా, రిలాక్స్ అవుతావని అడిగాను. అయినా సమస్యలు రావటం, పరిష్కరించుకోవటం బిజినెస్ మ్యాన్కి కొత్తేం కాదు. మనకి రెగ్యులర్గా ఎన్ని ప్రాబ్లమ్స్ రావటం లేదు. ఇలా వరి అయితే ఎలా? చిన్న విషయం, వదిలే. నీ సమస్య నేను పరిష్కరిస్తా. నాకు వదిలే గోపి. సార్, బిజినెస్ వేరు, ఫ్యామిలీ వేరు కదా సార్. బిజినెస్ అంటే కొంచెం రఫ్గా ఉన్నా పర్వాలేదు. కానీ ఫ్యామిలీ అంటే ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. కొంచెం పట్టు విడిపో ఉండాలి. రాణి విషయంలో ఆ రోజు నేను ఆవేశపడ్డాను. అందుకే అందరూ నన్ను మందలించారు. రఫ్గా డీల్ చేయొద్దనుకున్నాను. నాకు ఫ్యామిలీ ఉంది గోపి, నాకేం తెలియదనుకోకు. మంచి చెడు నాకు తెలుసు. నీ పరువు ప్రతిష్టలకు భంగం రాకుండా మీ బావగారు వాళ్లే వచ్చి నీ చెల్లెల కాపురానికి తీసుకెళ్లేలా నేను చేస్తా. నువ్వేం వరి అవ్వకుండా ఆ విషయం నాకు వదిలే, నేను డీల్ చేస్తా కదా. ఏంటి సార్ మీరనేది? ఆకాశే వచ్చి మా చెల్లెల్ని తీసుకెళ్తాడా? ఎలా సార్? నేను కేసు టేకప్ చేసి హ్యాండిల్ చేసిన తర్వాత సాల్వ్ కాకుండా ఏ ప్రాబ్లం ఉండదు. నా మీద నీకు నమ్మకం లేదా గోపి? అయ్యో, అలా అని కాదు సార్. చూడు గోపి, నీ చెల్లెలు నా చెల్లెలు లాంటిది. రేపు మార్నింగ్ కల్లా మీ బావగారు వచ్చి మీ చెల్లెలు చేపట్టుకుని వాళ్ళింటికి తీసుకెళ్లేలా నేను చేస్తాను. నువ్వెళ్ళి నీ చెల్లెలికి పెట్టి పంపాల్సిన నగలు, చీరల గురించి ఆలోచించు. రేపు ఆమెను తయారై రెడీగా ఉండమను, వాళ్ళింటికి పంపించేద్దాం. నేను నీకు మాటిస్తున్నాను, నా మీద నమ్మకం ఉంచు. నువ్వు ధైర్యంగా ఉండు. వెళ్ళరా, ఓకేనా? చాలా సంతోషం సార్. ఇప్పటిదాకా నన్నందరూ వేలెత్తి చూపించారే గానీ ఎవరూ నాకు ధైర్యం చెప్పలేదు. మీ మాటలు వింటుంటే నిజంగా నాకు చాలా ధైర్యంగా ఉంది సార్. చాలా థ్యాంక్స్ అండి. మన మధ్య ఇలాంటి కృతజ్ఞతలకు స్థానం లేదు గోపి. మనం ఫ్రెండ్స్, పైగా బిజినెస్ పార్ట్నర్స్. మీ సరే సార్, అయితే మరి నేను బయలుదేరుతాను. ధైర్యంగా వెళ్ళు గోపి. రేపు మార్నింగ్ అతనే మీ ఇంటికొచ్చి నీ చెల్లెలు తీసుకెళ్లే ఏర్పాటు నేను చేస్తాను. సరే సార్, వస్తానండి. ఓకే గోపి. తాంబూలాలు మార్చుకోండి. అలాగంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్ని శరాస్. ఎలాగైతేనే ఒకటి కాగలిగా, నీ చేయి పట్టుకోగలిగాను.
ఆకాష్ నీకేదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పొచ్చు కదా. నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. రాణి, నన్ను చూసి కన్నీళ్లు తుడుచుకోవాల్సిన అవసరం లేదు రాణి. ఆ కన్నీళ్లు బయటపడితే గుండెల్లో బరువు బాధ కాస్త తగ్గనన్నా తగ్గుతుంది. అది కాదు నందిని, ఎంత సమాధానపరుచుకున్నా మనసు కుదుట పడ్డం లేదు. ప్రతి క్షణం ఆకాశే గుర్తొస్తున్నాడు. ఆ ప్రేమ, పెళ్లి, ఆప్యాయత అంతా ఏమైపోయింది? ఎందుకు ఆకాశ్ అసలు నా గురించి అలా ఆలోచించాడు? ఇలా నేను బాధపడుతూ బతికే పరిస్థితి ఎందుకు కల్పించాడు? కారణాలు వెతక్కు రాణి. అదే ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ మనసు తేలిక పడదు. సీతారాములకే ఎడబాటు తప్పలేదు. ఇప్పుడు నువ్వే శాశ్వతంగా విడిపోలేదే. తప్పకుండా నీ సమస్యకు పరిష్కారం దొరికే తీరుతుంది. అపార్థాలు ఎల్లకాలం ఉండిపోవు రాణి. అనుభవం మీద చెప్తున్నాను, నా మాట విను. తెలుసో తెలియకో ఒక అబద్ధానికి మరొకటి ఆడాల్సొచ్చింది. అదే తప్పైంది, మీ మధ్య దూరం పెంచింది. నిజానిజాలు నీ బాధ్యతగా చెప్పావు. మంచి చెడు వాళ్ళు ఆలోచిస్తారనే నమ్మకం నాకుంది. నీకు మంచే జరిగి తీరుతుంది. ధైర్యంగా ఉండు. క్షణక్షణానికి ఆ ధైర్యమే సన్నగిల్లుతోంది. తప్పు చేశానేమో అని బాధపడుతుంటే అలాగే ఉంటుంది. నీ తప్పేం లేదుగా. ధైర్యంగా ఉండు రాణి. నువ్వింకేం ఆలోచించకు. సరే, గోపి లేడా? బయటికెళ్ళాడు. ఆఫీస్కి రాలేదు. కొంచెం అర్జెంట్ పనుంది, అందుకే ఇలా వచ్చాను. వచ్చేస్తాడు. నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. ఏంటి ఫార్మాలిటీసా? అదేం కాదులే, నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. రాణి, అమ్మ రాణి, ఇక్కడున్నావా? నందిని, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. అవును, నువ్వెక్కడికెళ్ళావు? అది ఏంటన్నయ్యా, ఏవేవో తీసుకొచ్చావు? ఓహో, వదిన వచ్చేసరికి సర్ప్రైజ్ చేయడానికి తీసుకొచ్చావా? వదిన కోసం కాదమ్మా, ఈ చీరలు నగలు నీ కోసమే తీసుకొచ్చాను. ఏంటి, చీరలు నగలు నా కోసమా? అవునమ్మా, నీకే. గోపి, తనున్న పరిస్థితి ఏంటి? నువ్వు చేస్తున్నదేంటి? ఇందాక నేనొచ్చేసరికి తను ఒంటరిగా కూర్చొని తన భర్త గురించి ఆలోచిస్తూ కన్నీరు కారుస్తోంది. తనంత బాధలో ఉంటే నువ్వేంటి శుభకార్యాన్ని తెచ్చినట్టు నగలు చీరలు తీసుకొచ్చావు? తన మనసిప్పుడు ఆకాష్ గురించి దిగులు పడుతుంది, నగల గురించి కాదు. నీ పాటికి నువ్విలా చీరలు నగలు తీసుకొస్తే అవి చూసి తను తన బాధని మర్చిపోతుందనుకుంటున్నావా? నాకు తెలిసినందిని, నా రాణేమి చిన్నపిల్ల కాదు. చిన్నపిల్లలకి బొమ్మలు ఇచ్చినట్టుగా దీనికి నగలు చీరలు ఇచ్చి దీన్ని మురిపించడానికి రాలేదు. ఇందాక నువ్వు అన్నావే శుభకార్యమా అని. అవును, రేపు నిజంగా శుభకార్యమే. పండగ. పండగ? ఏంటది? రాణి బర్త్డేనా లేక మ్యారేజ్ డేనా? ఒక విధంగా రాణికి మ్యారేజ్ డే లాంటిదే నందిని. నాకేం అర్థం కావట్లేదు గోపి, కాస్త అర్థమయ్యేలా చెప్పు. నందిని, రాణి విషయంలో నేను ఆకాష్ వాళ్ళ మీద ఆవేశపడ్డానని అందరూ అన్నారు. అవును, రాణి వాళ్ళ అమ్మ కూడా వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడింది. రాణి జీవితాన్ని నాశనం చేశానని శాపనార్థాలు పెట్టింది. కానీ నేనెప్పుడు రాణి మంచే కోరుకున్నాను. రాణి ఆకాష్ సుఖంగా సంతోషంగా కాపురం చేయాలనే ఆశపడ్డాను. ఇప్పుడు దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేశాను. అందుకే పండగ అన్నాను. రాణిని తిరిగి అత్తగారింటికి పంపిస్తున్నప్పుడు ఉట్టి చేతులతో ఎలా పంపుతాను? నా చెల్లెల్ని చీరా సారతో పంపుతాను. అందుకే నగలు బట్టలు కొన్నాను. నందిని, ఏంటన్నయ్య నువ్వనేది?
ఏంట్రాని అర్థం కానట్లు అలా అడుగుతావు? ప్రతి క్షణం ఎవరిని తలుచుకుని నువ్వు బాధపడుతున్నావో వారి దగ్గరికి రేపు వెళ్ళబోతున్నారు రాణిగారు. గోపి ఏదో పరిష్కారం చూసినట్టున్నాడు. అందుకే ఆనందంగా చెల్లెలి కోసం ఇవన్నీ తీసుకొచ్చాడు. అర్థమైందా? అవునమ్మా రాణి, రేపు ఆకాష్ వాళ్ళ కుటుంబంతో వచ్చి నిన్ను కాపురానికి తీసుకెళ్తాడు. సరేనా? నిజమా అన్నయ్య? చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వే కాదు, నీ వస్తువులంటూ ఏవి మా ఇంట్లో ఉండకూడదు అని బట్టలతో సహా తీసుకొచ్చి విసిరేసి వెళ్ళిపోయాడు. అలాంటిది వాళ్ళతో కలిసొచ్చి నన్ను కాపురానికి తీసుకెళ్తాడు అని నువ్వు చెప్తుంటే ఓ పక్క ఆశ్చర్యంగా ఉంది, మరో పక్క ఆనందంగా ఉంది. రాణి, ఇంకా నీ ఆశ్చర్యాలు మానేసి ఆనందాలు మాత్రం ఉంచుకో. నేను ఇందాకే చెప్పాను కదా, అపార్థాలు శాశ్వతం కాదు, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందని. గోపి పరిష్కారం వెతుకుంటాడు. గోపి, అచ్చరే సడన్ గా ఆకాష్లో మార్పెలా వచ్చింది? అతనితో కలిసి మాట్లాడావా? నచ్చ చెప్పి అపార్థాలు తొలగించావా? ఏం చెప్పావు? ఎలా అతని ఆవేశం తగ్గించగలిగావు? నేనే ఆకాష్ని కలిసి మాట్లాడలేదు. ఒక పెద్ద మనిషి మాట్లాడతానన్నాడు. అన్నీ సెట్ చేసి రేపు పొద్దున్నే ఆకాష్ ఇక్కడికి వచ్చేట్టు చేస్తానన్నాడు. రేపు ఆకాష్ వస్తాడు. వాళ్ళతో మాట్లాడి రాణి జీవితంలో మళ్ళీ ఆనందం నింపిందెవరు గోపి? నీ తరపున అంత బాధ్యత తీసుకుని ఇంత మేలు చేసిందెవరు గోపి? ఖచ్చితంగా వాళ్ళని అభినందించాల్సిందే. చెప్పు గోపి, ఎవరు వాళ్ళు? నందిని, అన్ని విషయాలు తీరిగ్గా తర్వాత చెప్తాను. అర్చన ఊళ్ళో లేదు కాబట్టి నువ్వు రేపు పొద్దున్నే వచ్చి రాణిని దగ్గరుండి కాపురానికి పంపించాలి. సరేనా? నువ్వు స్పెషల్గా చెప్పాలా గోపి? నాకొదిలే, నేను అన్నీ చూసుకుంటాను. రాణిగారు, ఇక కన్నీళ్లకు పుల్ స్టాప్ పెట్టి డైలీ స్వీట్ డ్రీమ్స్ లో మునగడమే. ఊరుకో నందిని. అబ్బో, అంతలో ఎంత సిగ్గొచ్చేసిందో. నా రాణి ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఇక నుంచి ఆకాష్ రాణి కలిసి ఆనందంగా ఉండబోతున్నారు, సుఖంగా ఉండబోతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది నందిని. గోపి, మళ్ళీ రాణి జీవితంలో ఎలాంటి కష్టాలు తొంగి చూడవు. నాకా నమ్మకం ఉంది. ఏదో భయపడి ఓ అబద్ధం ఆడితే అది ఇంత గ్యాప్ క్రియేట్ చేసింది. నువ్వింకా విషయం మర్చిపో. అసలు నీతో అర్జెంట్ పనుండి ఇక్కడికొచ్చాను. ఆ విషయమే మర్చిపోయాను. మనం అర్జెంటుగా ఆడిటర్ని కలవాలి. పద. వస్తాను రాణి. వెళ్ళొస్తానమ్మా. చాలా అందంగా కనిపిస్తున్నావు తెలుసా? ఆకాష్ నిన్ను ఎందుకు ప్రేమించాడో నాకిప్పుడు అర్థమైంది. నందిని, ప్లీజ్ ఆట పట్టించుకో. ఆట పట్టింపు ఇంకెంతసేపులే అమ్మా. మహా అయితే 10 నిమిషాలు, లేకపోతే 15 నిమిషాలు. ఆ తర్వాత రాణిగారు మమ్మల్ని ఎందుకు తలుస్తారు, మమ్మల్ని ఎందుకు కలుస్తారు? ఇదిగో ఇదే కాస్త ఎక్కువ. ఎక్కువ లేదు తక్కువ లేదు, కానీ నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో నేను చెప్పనా? నేనేమనుకోవట్లేదే. అబద్ధాలు ఆడకమ్మా, నీ చెక్కిళ్ళు చెప్తున్నాయిలే. దిస్ ఇస్ టూ మచ్ నందిని. చూడన్నయ్యా, నందిని ఎలా ఏడిపిస్తుందో. సరదాగా మాట్లాడడం కూడా తప్పా గోపి? నువ్వు తెచ్చిన చీరతో నగలతో ఎంతో అందంగా ఉన్నావన్నా, అది కూడా తప్పేనా? మనసులో ఆకాష్ని తలుచుకుంటున్నావు అన్నా, అది తప్పేనా? అదిగో చూడన్నయ్యా, మళ్ళీ ఏదో సరదాగా అంటుందిలేమ్మా. అవును గోపి, ఆకాష్ వాళ్ళు పొద్దునే వస్తారన్నావు కదా, వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఏంటి నందిని నువ్వు కూడా? పొద్దున్నే అంటే పొద్దునే వచ్చేస్తారా ఏంటి? ఏ 10ంటికి వస్తారులే. వాళ్ళు రాగానే నువ్వే రాణిని దగ్గరుండి పంపించాలి. సరేనా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అదేంటి గోపి, నువ్వు ఆఫీస్కి వెళ్ళటం ఏంటి? వాళ్ళు వచ్చాక మంచి చెడు మాట్లాడి రాణిని అక్కడ దిగబెట్టొస్తే పద్ధతిగా ఉంటుంది. అంతేకాని నేను వెళ్తే ఏం బాగుంటుంది గోపి? నువ్వు చెప్పేది కరెక్టే నందిని, కాకపోతే నేనిప్పుడు వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తోంది. అదేంటి గోపి అలా మాట్లాడుతున్నావు? అదే నందిని, ఆ రోజు నేను ఆవేశపడ్డాను. వాళ్ళ మనసు కష్టం కలిగి ఉంటుంది. ఆ విషయాన్ని నేను తేలిగ్గా తీసుకున్నా వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళు మొహమొహాలు చూసుకుని వాళ్ళు ఇబ్బంది పడి ఎందుకు ఇవన్నీ?
రాణి జీవితం బాగుండాలి, రాణి ఆకాష్ సుఖంగా ఉండాలి. అదే నాకు కావాల్సింది. ఒకవేళ నా గురించి అడిగితే అర్జెంట్ మీటింగ్ ఉన్న ఆఫీస్కి వెళ్ళిపోయాడు, తర్వాత కలుస్తాడు అని చెప్పేసే. ఏమా రాణి, ఏమంటావు? నీ ఇష్టం అన్నయ్య. గోపి, ఆవిడిష్టమంతా పక్కన పెట్టు. ఆవిడకే ఆమె ఏవైనా అంటుంది. నందిని, నా తర్వాతే రాణికి ఏ ఇష్టమైనా సరే. అమ్మ రాణి, నువ్వు ముందు కాపురానికి వెళ్ళిపోమ్మా. ఓ 4 రోజులాగి నేను వచ్చి మీ వాళ్ళని కలుస్తాను. ఏమంటావు? సరే అన్నయ్య, అలాగే చెయ్యి. సరే, మరి నేను బయలుదేరతాను. సరే అన్నయ్య. వస్తాను నందిని, జాగ్రత్త. ఏంటిది? 11:30 దాటింది, వీళ్ళింకా రాలేదేంటి? రాణి, ఎందుకైనా మంచిది ఆకాష్కోసారి ఫోన్ చేయి. నేనా? ఆకాష్గా? అదేంటి కరెంట్ షాక్ కొట్టినట్లు అలా అయిపోయావు? ఆకాష్కి నువ్వు కొత్త, నీకు ఆకాష్ కొత్త. ఎవరో పరాయవాడికి ఫోన్ చేయమన్నట్టు అంత రియాక్షన్ ఇస్తావేంటి? నీ డ్రీమ్ బాయ్ నీ గ్రీకు వీరుడికే కదా చేయమంది. అయినా మీ అన్నయ్య వాళ్ళకి చెప్పాల్సిందంతా చెప్పి నచ్చ చెప్పాడు. వాళ్ళు సరే అనుకోబట్టే కదా వస్తావన్నారు. అసలు నువ్వు రాత్రే ఆకాష్కి ఫోన్ చేయాల్సింది. ఇప్పుడు ఛాన్స్ నేనిస్తున్నాను, కాల్ చేయి. కళ్ళు మూసి తెరిచేసరికి ఆ గ్రీకు వీరుడు నీ ముందుంటాడు. చేయరాణి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదేంటి? అదే అర్థం కావడం లేదు. సరే, ల్యాండ్లైన్ కోసారి ట్రై చేయి. రింగ్ అవుతుంది, కానీ ఎవరు లిఫ్ట్ చేయడం లేదు. అదేంటి? మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్, ల్యాండ్లైన్ నో రెస్పాన్స్. సిచ్యువేషన్ అర్థం కావటం లేదే. వాళ్ళేనేమో. కాదు, ఏదో కొత్త నెంబర్లో ఉంది. సరే, ముందు ఆన్సర్ చేయి. హలో రాణి, నేనమ్మా, మీ అమ్మను మాట్లాడుతున్నానే. ఎందుకు ఫోన్ చేసావు? అదేంటి, కన్న తల్లి కడుపు తీపుతో ఫోన్ చేస్తే ఎందుకు చేసావంటావేంటే? నీ జీవితం ఏమవుతుందోనని క్షణం క్షణం మేం భయపడి చస్తున్నాం. నువ్వేమో వాడి మాటే వేదవాక్కని, వాడే మేలు చేసేవాడు, మమ్మల్నంతా కీడు చేసే శత్రువులా చూస్తూ చీడ పురుగుల్ని తీసిపారేసినట్టుగా తీసిపారేస్తున్నావు. వసే పిచ్చిదానా, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకుని సంసారాన్ని చక్కదిద్దుకోవాలే. అంతేకాని ఇలా ఎవరికి వాళ్ళు బిగదీసుకుని కూర్చుంటే కాపురం కొల్లేరైపోతుందే. కాస్తంత మా మాట విను. పోని వాడు ఏ నిర్ణయం తీసుకున్నాడో అదన్నా చెప్పవే. చాలాసార్లు చాలా రకాలుగా మాట్లాడావు, కానీ ఇంకా ఆపు. నీకు అన్నయ్యని ఆడిపోసుకోవడం తప్ప మరో పని లేదా? అందరికంటే నా మీద అన్నయ్యకే శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. ఆ విషయం గుర్తుంచుకో. నన్ను అత్తారింటికి పంపడానికి అన్నయ్య అన్ని ఏర్పాట్లు చేశాడు.